రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా పేదలకు దళితులకు యజమాన్యపు హక్కును కల్పిస్తామని చెప్పిన వాగ్దానం తుంగలో తొక్కి ఈనాడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఈ ప్రభుత్వం భూములని రింగురేడు చుట్టూ ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో అసైన్డ్ భూములని స్వాధీనం చేసుకొని భూ కబ్జాకు పాల్పడి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. మరి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పాడు. ఇందిరమ్మ రాజ్యములో పేదలు దళితుల యొక్క భూములు ప్రభుత్వమే అన్యాక్రాంతం చేస్తే ఇక దళితులకు పేదలకు రక్షణ ఎక్కడ ఉందని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈనాడు కేవలం హైదరాబాద్ చుట్టుపక్కలనే కాదు, ఇవాళ సిద్దిపేట, అటు ఇబ్రాహీంపట్నం, బూతుపూరు, రాజాపూరు, జడ్చెల్ల ప్రాంతంలో కూడా లక్షలాది ఎకరాల భూములు అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో అన్యాక్రాంతమైపోయాయి. సుమారుగా ఒక 84,000 మంది అక్రమలకు పాల్పడ్డారు. ఏ అక్రమ దారులు ఎవరైతే ఉన్నారో వారిపైన గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని తీసుకున్న చర్యలు ఏమిటని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ పేదలు దళితులు భూమిపై యజమాన్యపు హక్కును కల్పించాలని చెప్పితే రాహుల్ గాంధీ భూ డిక్లరేషన్ లో హక్కులు కల్పిస్తామని చెప్పితే వాటిని అమలు చేయకుండా ఈనాడు భూభారతిని తెరపైకి తెచ్చాడు. మొదలు దీని సంగతి చూడండి, 24 లక్షల ఎకరాలు ఇవాళ అదనంగా ఈనాడు కల్టివేట్ సాగుకు యోగ్యమైపోతాయి. వీరికి రైతు బంధు పథకంలో కూడా వీటిని పొందపరచవచ్చు. కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. దళితులకు భూమి అనేది ఆధారం కదా, భూమి అనేది లేదు. మొత్తం ఉన్నత వర్గాల ఒక 5-10% వాళ్ళకే ఉంది. వాళ్ళ కొత్తగా ఏమన్నా దళితులకు ఏమన్నా ఇచ్చేసారా సార్? ఏమన్నా ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో భూ పంపిణీ చేయాలి. భూమి లేని నిరుపేదలకు కొనుగోలు చేసి పంపిణీ చేయాలి. గతంలో కేసీఆర్ చెప్పాడు, నేను భూమి కొనుగోలు పథకానికి శ్రీకారం చుట్టాడని. నేను అడుగుతున్నా, ఎన్ని లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేశాడు? ఒకవేళ అసైన్డ్ భూములు ఉంటే అసైన్డ్ భూములకు కల్టివేట్ చేసేటందుకు నువ్వు బోరు బావులు కల్పించావా? సేద్యపు నీటి సౌకర్యాన్ని కల్పించావా? లేక రైతు బంధువు లాంటి పథకాలను వారికి అటాచ్ చేసావా? ఇవన్నీ ఏం చేయలేదు. 24,25,000 అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో వాటికి యాజమాన్య హక్కులు కల్పించాలి. పేదలకు ఈ రోజు వరకు నిల్వ నీడ లేకుండా ఆ భూమి మీద హక్కు లేకుండా చేశారు. అప్పుడు 70లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు వీళ్ళందరికీ భూమి హక్కు కల్పించారు. అప్పుడు ఏంటంటే ఆ రోజులో భూస్వాములు భూములు ఖరాబ్ చేస్తారని చెప్పేసి వీళ్ళకు అమ్ముకునే హక్కు కల్పించలేదు. కానీ ఇప్పుడు చాలా ఆ భూముల యొక్క రేటు చాలా విపరీతంగా పెరిగిపోయిన కారణంగా ఎవరైతే ఈ భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్స్ అంతా కూడా వాటిని కబ్జా చేసేసి ఇవాళ పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు. చాలా తక్కువ రేట్లకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెల్ల కాగితాల మీద రాసుకున్నారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఒక రకంగా ధరణి వచ్చిన తర్వాత వాళ్ళే ల్యాండ్ పూలింగ్ పేరు మీద 1000 ఎకరాలు గుంజుకున్నారు. కాబట్టి ఇవాళ తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి, యాజమాన్య హక్కులు కల్పించాలనేది మేజర్ డిమాండ్. ఆ 24,45,000 ఎకరాల భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలి. రెండవది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మొత్తం ఇండ్లు, పేదల ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ పేదల ఇండ్లు అన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. వాళ్ళందరూ కూడా ఇలా మీరు మూసీ పేరు మీద పెద్ద ఎత్తున మురికి కాలంలో ప్రక్షాళన చేస్తున్నారు కదా, ముందు అక్కడ మూసీ చుట్టూ ఉన్న మా పేదల భూములన్నీ ఇండ్ల అన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇండ్లను చేయండి, కట్టియండి. మూడవది ఏంటంటే ఆన్లైన్లో ఇప్పటిదాకా
ఇప్పుడు ధరణి వచ్చినా కూడా 5,36,000 ఎకరాల భూమి ఇంకా ఆన్లైన్ లో కాలేదు. ఈ అసైన్ భూమి దాన్ని ఆన్లైన్ లో చేసి వాళ్ళకి ఆ సర్వాకులు కల్పించాల్సిన డిమాండ్ చేస్తాం. అదే ఇప్పుడు భూభారతి పెట్టింది ఎవరి కోసం అంటే దొరల కోసం, భూస్వాముల కోసమే. ఆయన భూభారతి పెట్టి ఏమన్నాడు, ధరణి అనేది దొరలేదు అన్నాడు. మరి మీ భూభారతి రెట్లేదా? ఇప్పుడు మీ భూభారతి రెట్లేదు కాకపోతే మాకు చేయండి, మరి మా అసైన్ భూములు మాకు కలిపియండి, మాకు సర్వాకులు కలిపియండి, మా పేదల భూములకు సర్వాకులు కలిపియండి, మా పేదల ఇళ్ళలో రెగ్యులరైజ్ చేయండి. ఖచ్చితంగా అప్పుడు మీ భూభారతి ఎందుకు పెట్టినా మేము నమ్ముతాం. అప్పుడు మీ ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ గారు ఇచ్చింది, ఇవన్నీ ఇల్లు ఇచ్చింది ఇందిరమ్మనే, ఇవాళ మాకు స్థలాలు ఇచ్చింది ఇందిరమ్మనే. మరి అదే ఇందిరమ్మ రాజ్యం చేస్తా అంటున్నా మీరు. మా ఇందిరమ్మ రాజ్యంలో మా పేదలకు న్యాయం జరగద్దా? ఖచ్చితంగా సీఎం కలుస్తాం, వారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. సీఎం గారు జపాన్ నుండి వచ్చిన తర్వాత వారు వెంటనే వారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వారికి సర్వాకులు కలిపి ఆల్రెడీ చెప్పారు సీఎం గారు. గతంలో కూడా మొన్న మధ్యలో కూడా ఒక మీటింగ్ లో తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు, మేము అసైన్ భూములకు హక్కులు కల్పిస్తామని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు 2022లో కల్పించి 54 లక్షల ఎకరాల భూములకు అవకాశాలు కల్పించారు యాజమాన్య హక్కులు. ఇక్కడ 24 లక్షల ఎకరాలే. మరి ఎందుకు కలిపారు మీరు? ఖచ్చితంగా కలిపేయాల్సిందే డిమాండ్ చేస్తాం. నాగలపల్లి, తెల్లాపూర్ మున్సిపాలిటీ అసైన్మెంట్ ల్యాండ్ కు సంబంధించిన ఈ ధర్నాకు నేను ఇందిరా పార్క్ వద్దకు వచ్చాను. ఈ అసైన్మెంట్ ల్యాండ్ ఎవరైతే అసైన్మెంట్ రైతులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని గవర్నమెంట్ కోరుతున్నాము. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డర్లు అగ్రిమెంట్ చేసుకొని దాన్ని తర్వాత ఇష్యూ తీసుకుంటున్నారు, దౌర్జన్యంగా తీసేసుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ అసైన్మెంట్ ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని, దాన్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం గవర్నమెంట్. ఎస్సీ బీసీలకు అందరి కోసం మేము ఫైట్ చేస్తున్నాము. మాదేం లేదు అసైన్మెంట్ ల్యాండ్, కానీ నేను వాళ్ళ గురించి పోరాటం చేయాలని ఇక్కడ ధర్నాకు వచ్చాను. ఈదుల్ నాగలపల్లి, తెల్లాపూర్ మున్సిపాలిటీ. మాజీ సర్పంచ్ కొడుకుని మేము లింగమయ్య.